అందరికీ ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీరందరూ బాగున్నారు కదా? మీరు పెడుతున్న ప్రతి ప్రార్థన రిక్వెస్ట్ కానీ మేము ప్రార్థన చేస్తున్నాం. మా ఆశ అంతా ఒకటే, ఎక్కడైతే మీరు తృణీకరించబడ్డారో, ఎక్కడైతే ఓడిపోయారో, ఎక్కడైతే చేతులు చాపి సాయం కోసం ఎదురు చూశారో అదే స్థలాల్లో నా ప్రభు మీ అందరినీ హెచ్చించబోతున్నారు. గాడ్ బ్లెస్ యూ ఆల్. అలాగే కొత్తగా ఎక్లీషియా బ్లెస్సింగ్ మినిస్ట్రీస్ ఫ్యామిలీకి వచ్చిన మీ అందరికీ కూడా వెల్కమ్ టు ఎక్లీషియా. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించి నూరంతలుగా నా ప్రభు మిమ్మల్ని ఫలింపు చేయుదురుగాక. ఆమేన్. ఈరోజు మనందరికీ ఫలించాలని ఆశగా ఉంటుంది. ఇక్కడ చూసారా చెట్లు ఎంత పచ్చగా ఉన్నాయో, ఇక్కడ చూసారా చెట్లు చక్కగా ఫలిస్తున్నాయి. దానికి గల కారణం ఏంటి తెలుసా? అవి సరైన నేలలో నాటబడ్డాయి. ఒకవేళ అవి నేలలో నాటబడకపోతే ఈ చెట్లు ఇట్లా పచ్చగా ఉండేవి కాదు. ఎప్పుడైతే ఇవన్నీ నేలలోంచి తీయబడతాయో ఖచ్చితంగా ఎండిపోతాయి. అలాగే నేను అంటాను, ఒక చేప నీటిలో ఉంటేనే క్షేమంగా ఉంటుంది, ఒక చెట్టు నేలలో నాటబడితేనే ఫలిస్తుంది. అలాగే ఒక క్రైస్తవుడు మందిరంలో ఉంటే మాత్రమే ఫలించగలడు. దేవుని వాక్యం స్పష్టంగా ఉంటుంది. కీర్తనల భాగము 92వ కీర్తన 13వ మాట చదవగలిగితే, యెహోవా మందిరంలో నాటబడిన వారై వారు మన దేవుని ఆవరణములో వర్ధిల్లుదురు. ఈరోజు ఎవరైతే దేవుని మందిరంలో నాటబడతారో వారు వర్ధిల్లుతారు. వర్ధిల్లడానికి చాలా మార్గాలు ఉన్నాయి. దేవుని వాక్యం ఇట్లా సెలవిస్తుంది, అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందుతాడు. అలాగే ఎవరైతే దేవుని మందిరంలో నాటబడతారో వారు వర్ధిల్లుతారు. ఎవరైతే దీవారాత్రులు దేవుని వాక్యాన్ని ధ్యానిస్తారో వారి తగిన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నా ప్రభు వారిని ఫలింపజేస్తారు. ఈరోజు మనందరికీ వర్ధిల్లాలన్న కోరుకుంటుంది. ఆశీర్వదించబడాలి, చక్కగా ఫలించాలి, మన పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉండాలి. లేకపోతే కుటుంబంలో భర్త ఆలోచిస్తాడు, భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె ఉండాలి. అలాగే భర్త అనుకుంటాడు, నా కష్టార్జితం నూరంతలుగా దీవించబడాలని కోరుకుంటుంది. ఇవన్నీ మన బ్రతుకులో జరగాలంటే మనము దేవుని మందిరంలో నాటబడాలి. సో దేవుని వాక్యంలో యేసు ప్రభుల వారు ఉపమానం చెప్తే ఈ మాట అన్నారు కదా, అయ్యా నూరంతలుగా ఒక విత్తనాలు ఫలించాయి. ఎప్పుడో తెలుసా? అవి మంచి నేలను పడినప్పుడే. ఈరోజు మా జీవితాలు ఇటు రీతిగా ఫలించడం గల కారణం ఏంటి తెలుసా? మనుషులు ఉన్న చోట కాదు మేము ఎక్కువ గడిపేది, దేవుని మందిరంలో ఎక్కువ సమయాన్ని గడుపుతూ ఉండేవారు. కొంతమంది అతిక్రమాలు హృదయంలో దాచిపెట్టి వారి పాపములు ఒప్పుకోకుండా ప్రభువా నన్ను దీవించు అంటారు. అలా కాదయ్యా. ఒకసారి నువ్వు దేవుని సందులో, ప్రభా నేను పాపిని, నేను చేసిన అతిక్రమాలు నా కుటుంబానికి తెలియకపోవచ్చు, నేను చేసిన పాపములు నా కుటుంబానికి నేను దాచుండొచ్చేమో, కానీ సమస్తం ఎరిగిన దేవుడు నువ్వే కదా, నన్ను క్షమించు ప్రభా. నువ్వు ఎప్పుడైతే ప్రభు సందులో పశ్చాత్తాపడతావో నూరంతలుగా నా ప్రభు నిన్ను ఆశీర్వదించడానికి ఇష్టపడుతున్నారు. ఎన్నో శోధనల మధ్యన మనం ఉన్నాం, ఎన్నో ఇరుకు ఇబ్బందుల మధ్యన మనం ఉన్నాం, ఎన్నో ఉద్యోగ ప్రయత్నాల మధ్యన మనం ఉన్నాం, అప్పులు రుణబాధలు మన చుట్టూ కమ్ముకున్నాయి, ఒకవైపు రోగాలు, ఏం చేయాలో అర్థం కాని పరిస్థితులు మిగిలిపోయావు కదా. దేవుని మందిరంలో నాటబడాలి, దేవుని వాక్యంలో నాటబడాలి, ప్రార్థనలో నాటబడగలిగితే నీ అభివృద్ధిని ప్రపంచంలో ఏ ఒక్కరు ఆపలేరు. ఈరోజు ఈ వాక్యాన్ని వింటున్న నీ జీవితము నూరంతలుగా ఫలించాలి. మళ్ళీ జ్ఞాపకం ఉంచుకోండి, చెట్టు నేలలో నాటబడినప్పుడే ఫలిస్తుంది, చేప నీటిలో ఉన్నప్పుడే బ్రతుకుతుంది, క్రైస్తవుడు దేవునిలో ఉన్నప్పుడే వారు నూరంతలుగా ఫలిస్తారు. ఈరోజు ఫలించడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? ఆశీర్వదించడానికి నా ప్రభు సిద్ధంగా ఉన్నాడు. ప్రైజ్ లార్డ్. గాడ్ బ్లెస్ యూ.